తిరుపతి నమోను. మీరింకా రాజ్యాంగం తెలుసుకున్నాను. చాలా వరకు రాజ్యాంగంలో అప్పుడు ఆయన ఏం చెప్పినాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 10 ఏళ్ళకి ఒకసారి మార్చుకుంటూ పోండి. కాలానుగుణంగా పరిస్థితులు బట్టి మీరు చేంజ్ చేసుకోండి అంటే, మనం కేసుంటే ఒక విద్యార్థికి ఉద్యోగం లేదంటే, ఈ కేసులున్న ఈ రాజకీయం ఎవరు చేయమన్నారు? ఈ రాజకీయ నాయకులు కేసులు ఉండేవాళ్ళందరూ ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్‌లో, అసెంబ్లీలో వీళ్ళు బిల్లులు చేసేవాళ్ళు వీళ్ళే ఉంటే ఇంక బిల్లులు మార్పులొస్తాయి. శిక్షలు ఏడ పడతాయి. అందరికీ వెసులుబాటు. ఇప్పుడు మటకాడేవాడిని ఎత్తుకొని పోతారు. జూదమాడేవాడిని ఎత్తుకుపోతారు. బట్టి సరాయి తయారు చేసేవాడిని ఎత్తుకుపోతారు. ఏ తప్పు చేసినా టక్కని ఎత్తుకుపోయి వాడికి పనిష్మెంట్ ఇస్తారా? ఇప్పుడు రాజకీయం ఉండే నాయకులకి వీళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ వీళ్ళు వచ్చినప్పుడు హాజరవుతాము. మేము ఇట్లా ముందస్తు బెయిల్ తెచ్చుకోండి. ఎవర్రా ఇవన్నీ నేర్పించింది? ఇదే రాజకీయం రసుకులు. అందుకే ఇవన్నీ నారదేయడానికి మా నాయన వస్తున్నాడు. ఒక్కొని తప్పు చేయాలంటే భయపడాలి. వీరభద్ర యుగం కర్మ ఇస్ రిటర్న్ ఎట్లుంటుందో చూపిస్తాడు. అందరూ ఒకటే మన ఆయన దృష్టిలో. వాడు ఉన్నాడో లేనాడో కాదు. అందరూ ఒకటే పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేసేవాడు ఎవడైనా సరే కులాలకి మతాలకు అతీతంగా వాడు ఉన్నోడో లేనోడో సెలబ్రిటీ కాదు. అందరికీ ఒకే ఏటి వేస్తాడు మన ఆయన. అదే వీరభద్రుడు. అదే వీరభద్రుడు స్టైల్ రా నాయన. జై వీరభద్రుడు.